భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గంజాయి కలకలం రేపింది. వెంకటపురం క్రాస్ రోడ్డు వద్ద అన్నపురెడ్డిపల్లి పోలీసులు, టాస్క్ ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలో 44 లక్షలకు పైగా విలువ చేసే 88.59 కేజీల గంజాయిను స్వాధీనం చేసుకున్నారు. ఏపీ, ఒడిశా బోర్డర్ నుంచి కేరళ తరలిస్తుండగా గుర్తించారు. 2 నిందితులు అరెస్టు చేసి కారు, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. మరో 3 పరారీలో ఉన్నట్లుగా పోలీసులు తెలిపారు. గంజాయి రవాణాపై ప్రత్యేక దృష్టి సారించి కఠిన చర్యలు తీసుకుంటున్నామంటూ డీఎస్పీ ఆదినారాయణ వెల్లడించారు. గంజాయి మన ఏరియా నుంచి ట్రాన్స్పోర్ట్ అవుతుందని చెప్పి ఇన్ఫర్మేషన్ పైన వెంకటాపురం ఎక్స్ రోడ్ వద్ద వెహికల్ చెకింగ్ చేస్తున్నారు. ఈ వెహికల్ చెకింగ్లో భాగంగా ఉదయం 11 గంటల ప్రాంతాన్ని ఒక ఇన్నోవా వెహికల్ స్పీడ్గా వస్తుంటే దాన్ని కేరళ మన తెలంగాణ రిజిస్ట్రేషన్ కాకుండా అంతర్ రిజిస్ట్రేషన్తో వస్తుంటే దాన్ని ఆఫ్ చేయడం జరిగింది. ఆ వెహికల్ చెక్ చేయగా దాంట్లో గంజాయి మూటలు ఉన్నాయి. ఇమీడియట్గా పంచులను పిలిచి పంచనామా చేసి పంచనామా కండక్ట్ అయిన అనంతరం కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దానిలో భాగంగా మెయిన్గా ఏంటంటే ఈరోజు ఈ పట్టుకున్న వ్యక్తులు 2 వ్యక్తులు ఉన్నారు. ఒక వ్యక్తి రిషాద్ అనే ఒక వ్యక్తి, తర్వాత నీరజ్ పార్టీ నీటల్ అనే ఒక వ్యక్తి ఉన్నారు. ఈ రిషాద్ అనేవాడు మెయిన్గా పర్చేజ్ చేసి ఒక సింతూరు నుంచి పర్చేజ్ చేసి 5 లక్షల వాల్యూతో ఉన్న గంజాన్ని పర్చేజ్ చేసి ఇక కేరళకు తీసుకుపోతాడు. అదేవిధంగా ఊబర్ విన్నోవాన్ని కిరాయిగా వాడుకున్నారు. ఈ ఊబర్ డ్రైవరు ఇతను దొరికారు. గంజాయి మన